గురుగారు, పట్టుకోవడం ప్రకృతి లక్షణం, విడుదల కోరడం జీవ లక్షణం. విడుదల అంటే మోక్షం అని అర్థమా? మోక్షం అంటే ఏంటి? మానవ స్వభావం అన్నింటినీ పట్టుకోవడంలో ఉంటుంది. కీర్తి ఇంకా కావాలి, ఇంకా కావాలి, పట్టుకుంటాం. వ్యామోహం ఇది. నీరు కొంచెం త్రాగుతాం, సరిపోయింది కదా. ఆ నీళ్లు ఉండే చెంబు, గ్లాసు ఇంకా పట్టుకునే ఉంటాం. కింద పెట్టినా కూడా ఒక దృష్టి దాని మీద ఉంటుంది. డబ్బు మనది, ఈ విషయం వివరణ అక్కరలేని అంశం. లోకంలో ఉండే ప్రతి అంశం పైన కూడా మనలో పట్టుదల ఒకటి ఉంటుంది, పట్టుకోవడం. అలాగే ప్రకృతి విడుదల కోరుకుంటూ ఉంటుంది. పట్టుకోమని మనల్ని ప్రేరేపిస్తూ విడుదల చెయ్యమని హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిని పట్టుకోవడం, మనం పట్టుకోవడం, విడవడం అన్న విషయంలో వివేచన చేస్తే పట్టుకోవడం ఎలాగో చెబుతూ విడిచిపెట్టడం కూడా ఎలాగో చెప్పేటటువంటి ధర్మానికే దైవం అని పేరు. ప్రకృతి, జీవుడు అన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఈ పట్టు విడుపులు అన్న పదాన్ని మనం వింటూ ఉంటాం. మనిషి అన్నాక ఎంతో కొంత పట్టు విడుపులు ఉండాలండి అంటూ ఉంటారు. కొంతమంది పట్టుదలకు పోయి ప్రాణం పోయినా సరే వదిలేదే లేదు, ఇచ్చేదే లేదు అంటూ భీకరంగా గర్జిస్తూ ఉంటారు. ప్రాణం పోయిన తర్వాత నువ్వు పట్టుకునేదేమిటి, విడిచేదేమిటి? అంతవరకు పిడికిలి ఇలా మూసుకునే ఉంటుంది. గర్భములో నుంచి ఆ చిన్నారి శిశువు, నవజాత శిశువు బయటికి వచ్చే సమయంలో మూసుకున్న ఈ పిడికిలి ప్రాణం పోయిన తర్వాత విడుదలగా నోచుకుంటుంది. చెయ్యి ఇలా విడిచిపెట్టామా అయిపోయామని అర్థం. ఉన్నంతకాలం మన వేళ్ళు ఇలా దగ్గరికే ఉంటాయి. కాసేపు ఇలా పెట్టి చూడండి, మనం పెట్టలేం. కాసేపు ఇలా దగ్గరికి అవుతూనే ఉంటాయి. దైవానికి మాత్రమే ఇలా ఉంచే శక్తి కనుక వరద అభయస్థాలు మనం దైవానికే చూస్తూ ఉంటాం. పట్టు విడుపులు ఇవే. ఎలా పట్టుకోవాలో ఎలా విడవాలో దైవం చెబుతుంది కనుక మమకారాలు ఉన్నా కూడా పట్టుకున్నట్లుగా కనిపిస్తూ అవసరం రాగానే వదిలేయడం నేర్చుకోవాలి. ఒక వాహనంలో ప్రయాణించే సమయంలో వస్తువులు మనం తీసుకెళ్తున్నాం కదా, వాటిని మనపైన భద్రపరుచుకుంటామా, మనపైన పెట్టుకుంటామా, లేక కింద పెడతామా? కంఫర్ట్, అనుకూలత, బరువు పక్కన పెడితే బరువుని మనం బాధ్యతగా స్వీకరించినంతకాలం పట్టుకోవడం ఉంటుంది. చైనా జానపద కథ జ్ఞాపకం చేసుకుంటే ఒక వృద్ధుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఈ మధ్యన ఇంట్లో ఉండాలి అనిపించడం లేదు, నా పిల్లలు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అని అనిపిస్తోంది, నేను వారికి ఎంత చేశాను, నన్ను వారు ఇప్పుడు లెక్క పెట్టడమే లేదు, నేను ఏం చేయాలి అని అడిగాడు. ఆ మనస్తత్వ శాస్త్రవేత్త ఈ వృద్ధుడికి ఒక కూజా ఇచ్చి ఆ కూజా నిండా నీళ్లు పొయ్యమని చెప్పి ఇంకొక గ్లాసులో కూడా నీళ్ళు ఇచ్చి ఈ కూజాలో గ్లాసు నీళ్లు పోయండి అన్నాడు. వృద్ధుడు అన్నాడు, కూజా నీళ్లు నింపేశా కదా, ఈ నీళ్లు ఇంకా ఎలా పోయాలి? నీ పిల్లలు కూడా అలాగే ఉన్నారు. నువ్వు ఎంత చేయాలో అంత చేశావు, ఇంకా నీళ్లు పోస్తే ఆ కూజా భరించదు. ఈ గ్లాసులోని నీటిని నీవు మొక్కలకు పోయి చుట్టూ ఉండే పర్యావరణంలో ఇతర జీవులకు అందించే ప్రయత్నం చెయ్యి. నీ ప్రపంచాన్ని విస్తరించుకో. నీ పిల్లలే జీవితం అనుకోకు. పట్టు విడుపులు అలాంటివి. కుటుంబం పైన పట్టుదల కొంత ఉండాలి. కానీ కుటుంబంలో ఎప్పుడైతే నీ అవసరం మారుతుంది అని అనిపించిందో, యావద్ విత్తోపార్జన శక్తః తావన్నిజ పరివారో శక్తః పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాకోపి న పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం. దృష్టిని విశాలం చేసుకొని ఇక్కడే వీరికే పోషించకుండా ఇతరులకు కూడా మన సహాయాన్ని అందించే విస్తృతమైన జీవనాన్ని పెంచుకోగలిగితే పట్టు విడుపులలో ఉండే అంతరార్థం తెలిసి వస్తుంది. పట్టుకోవడం ప్రకృతి లక్షణం. ఇది విషయం.